ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీకు వందనాలు. మరొక పర్యాయం ఈ రీతిగా మరి మీతో మాట్లాడడానికి దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎంతో ప్రయాసంతో మేము ఈ పరిచర్య చేస్తున్నాం కాబట్టి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి అనేక ప్రాంతంలో మేము సువార్త కూడా ప్రకటిస్తున్నాం, గ్రామ సువార్త చేస్తున్నాం. మరి మీరు మీ యొక్క ప్రార్థనలో ఈ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి పరిచయం చేయండి. ఏ రీతిగా మరి దేవుని సువార్త అనేక మందికి ప్రకటించబడాలి కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయం ఈ రీతిగా ప్రభువా నీ సులువు చాటున మరుగుపరుచుకోండి ప్రభువా. ఈ టీవీ పరిచర్య ద్వారా ప్రభువా అనేక మందితో మాట్లాడడానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. మరి వింటున్న బిడ్డలకు వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును దయచేయండి. నీ యొక్క వాక్యములో ఉన్న శక్తిని మరి నీ బిడ్డలు అనుభవించుటకు, అవును ప్రభా, ఎంతో మందికి లేదు ఈ ధన్యత, నీ మాటలు వినే ధన్యత. కాబట్టి నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని ప్రభువా మరి వాటి చూపున చేటుకు కృప చూపండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినమున మనకు దేవుడు మరి దయచేసిన వాక్య భాగం ఏంటంటే సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకము లేని వానికి దీవెనలు కలుగవు. క్రైస్తవులంటే నమ్మకస్తులు, బిలీవర్స్. అతను విశ్వాసం అండి అంటారు. మనము నమ్మకంగా ఉంటే దీవెనలన్నీ మనమేనండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో మనము నమ్మకం తప్పిపోతున్నాం కాబట్టి దీవెనలు లేవు. తాను దరిద్రుడికి ఎందుకు వచ్చాడంటే దేవుడు మనల్ని ధనవంతులు చేయడానికి. ఈ భూమి మీదకి వచ్చింది నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి, నిన్ను నన్ను ఆశ్రయించడానికి వచ్చాడు. కాకపోతే ఆయనకి నమ్మకమైన వాళ్ళు కావాలి. ఆయన చూసేది నమ్మకత్వం. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. కొంచెములో నమ్మకంగా చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండను. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మనం పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం నమ్మకంగా ఉంటాం, కానీ చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటాం. చిన్న విషయాల్లో నమ్మకం లేనివాడు పెద్ద విషయాల్లో నమ్మకం తప్పిపోతుందండి. చిన్న చిన్న విషయాలు చెప్తాను ఉండండి. జనరల్గా ప్రతి నెల మనకు జీతం వస్తానే మనం ఏం చేస్తాం? మన సొంత విషయాల గురించి ఆలోచిస్తాం. జీతం వస్తే ఏం చేయాలండి? మనం మొట్టమొదట దేవుడు చెప్పిన మాట ప్రకారం దశమ భాగాన్ని దేవుడికి ఇవ్వాలి. చాలామంది ఈ విషయంలో తప్పిపోతారండి. అన్ని అప్పులు ఇచ్చేసి అన్ని లెక్కలు అయిపోయిన తర్వాత మిగిలితే దేవుడికి ఇస్తాడు. మరి దేవుడు కూడా అలాగే చేస్తాడు. అన్నీ ఆయన చూసుకొని మిగిలితే మనకిస్తాడు. అవునా కదా? చూడండి, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, కయ్యూను అర్పణ తీసుకొచ్చాడు. కానీ కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదండి. ఎందుకని? అతనంతా తిని మిగిలిన తర్వాత తీసుకొచ్చాడు దేవుడి దగ్గరికి. అంతే కదా? తను చూడడం లేదు దేవుడు. నిన్ను నన్ను నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలియదా? నీకెంత జీతం ఆయనకి తెలియదా? మన పరిస్థితులు ఆయనకి తెలియదా? ఆయన చెప్తున్నాడు, నేను సమస్తాన్ని హృదయం అంతరింద్రియం పరిశీలించి దేవుడు అని. నీకు ఎంత జీతమో, నువ్వు ఎంత దశమభాగం ఇస్తున్నావో, ఏ హృదయం తెస్తున్నావో ఆయనకి తెలియదా? ఒకసారి చూడండి, మా మదర్కి పెన్షన్ వచ్చింది. చాలా పెద్ద అమౌంట్, 3,47,000 వచ్చింది. అప్పుడే నేను నా ఆల్బమ్ కూడా చేశాను. తర్వాత మీటింగ్ పెట్టి అలా దేవుని సేవలో రావడానికి అంత పెద్ద అమౌంట్ ఉపయోగపడింది. అప్పుడు నేను ఒక విశ్వాసిగా ఉన్నాను ఒక చర్చిలో. ఎప్పుడైతే అంత పెద్ద అమౌంట్ నాకు వచ్చిందో, మొట్టమొదటిగా అంత పెద్ద అమౌంట్ నేను చూడడం కూడా అదే మొట్టమొదటిసారి. ఆ అమౌంట్ వచ్చినప్పటి నుంచి నాకు ఒక ఆశ కలిగిందండి. ఏం ఆశ తెలుసా? ఎప్పుడు అమౌంట్ వస్తుందా నా దేవునికి దర్శనం భాగం. ఎందుకంటే పెన్షన్ రావడం అనేది అద్భుతమైన విషయము. చాలా క్లిష్ట పరిస్థితిలో పెన్షన్ శాంక్షన్ అయింది. పెన్షన్ శాంక్షన్ చేసిన వాడు దేవుడే.
కాబట్టి నా దేవునికి మొట్టమొదటి నేను దశంభాగం వచ్చి రాకతాలకి ఫస్ట్ అమౌంట్ డ్రా చేసి, అప్పటికే సమయం 3 గంటలైంది, అన్నం లేదు, అమ్మ అన్నం తినలేదు. వెంటనే అమ్మకి చెప్పానమ్మా, మీరు ఇమీడియట్గా డబ్బులు తీసుకుని వెళ్ళి పాస్టర్కి ఇవ్వండి, ఏనైనా మళ్ళీ ఇవ్వచ్చు. నా నువ్వు ఇచ్చి ప్రార్థన చేసుకుని వస్తే కానీ నేను భోజనం చేయనని చెప్పాను. వెంటనే అబ్బాయి దశంభాగం ఇచ్చి వచ్చిన తర్వాత నేను కూర్చుని భోజనం చేశాను. కాబట్టి దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. చిన్న విషయమే కొంతమంది పాస్టర్ చూసేటట్టు ఇస్తాడు, నథింగ్ డూయింగ్. దేవుడు చూసేటట్టు ఇవ్వండి. దేవుడు ఎలా చూస్తాడు? దేవుడు ఎవరైతే నమ్మకంగా ఇస్తుంటాడో వాడిని దీవించి ఆశీర్వదిస్తాడు. జనరల్గా మనం సహజంగా మన నిత్య జీవితంలో జరిగే కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగానండి. మన పక్కింటి వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఎప్పుడన్నా స్వీట్ గ్యూట్ చేసినప్పుడు, ఏదైనా పలహారం చేసినప్పుడు తీసుకొచ్చి ఇస్తారండి. పాపం వాళ్ళు తప్పు. అది తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ కప్పునో లేకపోతే ఆ జారునో తీసుకొచ్చి మనం మన ఇంట్లో పెట్టుకునేసి వాళ్ళు తిరిగి అడిగేంత వరకు ఇవ్వమండి. వాళ్ళు ఇంకొకసారి తీసుకొచ్చి ఇవ్వలే. అది మన పరిస్థితి. ఇమ్మీడియట్గా ఇచ్చేయాలి, అది కూడా నమ్మకత్వమే. ఇంకో విషయం చెప్తాను చూడండి. మనకు జీతం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ యొక్క ఎవరి దగ్గర అయితే మనం అప్పు తీసుకుని ఉన్నాం, ప్రొవిజన్ స్టోర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పాలు కావచ్చు, ఏవైతే మనము నెల మొదటి వారంలోనే వారికి ఇవ్వవలసిన యొక్క బాకీలన్నీ కూడా ఇచ్చేయాలి. ఇవన్నీ కూడా క్రైస్తవులకి కావలసిన ముఖ్యమైన విషయాలండి. వినండి, మీకు ఒకటో తేదీ వస్తే నేను ఏం చేస్తాను తెలుసా? నాకున్న అప్పులు అంటే ప్రొవిజన్ స్టోర్లు ఎక్కడ ఇవ్వాలి అన్నీ ఇచ్చేస్తాను. వాళ్ళు అడుగుతారు, సార్ ఏం సార్ ఇంత తొందరగా ఇవ్వదు? లేదయ్యా, మీకు ఇస్తే కానీ నాకు నెమ్మది ఉండదు. సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు. వాళ్ళు అలా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఏం తెలుసా, నేను ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేను, పర్ఫెక్ట్గా ఎవరికి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమే, మనం దేవుని వాక్యం చదివే వాళ్ళమే. దేవుని వాక్యం చదువుతూ క్రైస్తవులుగా ఈ యొక్క సంఘంలో చలామణి అవుతున్న మనము నమ్మకంగా ఉండాలి, లోక సంబంధమైన వాటిలో కూడా. అప్పుడే పర సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. వై నో బ్లెస్సింగ్స్? దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ఫైత్, దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్. అదే కారణం, ఎక్కడో నమ్మకం తగ్గిపోతున్నాం కాబట్టి ఆశీర్వాదాలు లేవు. మనం అన్నీ చేస్తాం, ప్రార్థనలు గంట తరబడి చేస్తాం, కానీ దేవుని వాక్య ప్రకారము నమ్మకం తగ్గిపోతున్నాం. నేను ఒక విశ్వాసం ఉన్న దినాల్లో మాస్టర్ గారు నాకు ఎప్పుడు చూసి నా దగ్గర డబ్బులు ఇచ్చి ఏదన్నా వస్తువులు కొనుక్కరమ్మంటే పంపించాడు. అయ్యా నేనెందుకయ్యా, డెడికేటెడ్ పాస్టర్లు ఉన్నారు కదా, వద్దుదయ్యా వాళ్ళకి డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వరు. డెడికేటెడ్ పాస్టర్గా ఉన్నావు కానీ నువ్వు దేవుని యొక్క ధనంలో నమ్మకంగా ఉన్నావా? నేను 100 రూపాయల పావలా మిగిలిన తీసుకొచ్చి పాస్టర్కి ఇచ్చేవాడిని. అందుకని నా దగ్గర వేలు ఇవ్వడం మొదలుపెట్టాడు ఆయన. సంఘాన్ని అప్పచెప్పాడు. ఈరోజు ఇంత స్థితికి రావడానికి కారణం చిన్న విషయాల నమ్మకంగా ఉండడం. నేను ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు నన్ను 1 సంవత్సరం పాటు మా డైరెక్టర్ నన్ను చెక్ చేశాడు. ఎందుకంటే అంతకుముందు ఉన్న ఇంజనీరు బాగా తీసుకుని తిని ఆ కంపెనీ నష్టం చేశాడు. నన్ను బాగా చెక్ చేశాడు. 1 సంవత్సరం రోజుల్లో ఎక్కడ పొరపాటు లేదు, పర్ఫెక్ట్గా ఉండేవి నా లెక్కలు. నేను బిల్స్ వన్స్ పాస్ చేస్తే కరెక్ట్గా ఉండేవి. కరెక్ట్గా 1-10 సార్లు చెక్ చేయండి, నేను డైరెక్టర్ దగ్గరికి బిల్లు తీసుకెళ్ళను. తర్వాత 1 సంవత్సరం నుంచి ఆయన నా బిల్లులు చెక్ చేయడం ఆపేసాడండి. నా సైన్ ఉంటే చాలు, నా సంతకం ఉంటే చాలు, వాటిని పాస్ చేసేసేవాడు. ఒక లోక సంబంధంగా అంత నమ్మకంగా ఉంటే ఆ యొక్క లోక సంబంధమైన వ్యక్తులు మనల్ని దీవించినప్పుడు తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళు నన్ను ఈ యొక్క దేశంలో అనేక ప్రాంతాల్లో ఫ్లైట్లో తిప్పారు. మొట్టమొదటిగా కంపెనీలు ఉండేటప్పుడు ఫ్లైట్ ఎక్కాను నేను. ఢిల్లీ తిప్పాడు, బాంబే, కోల్కత్తా, కేరళ, ఈ యొక్క దేశమంతా నన్ను తిప్పారు. కారణం ఏంటంటే నేను నమ్మకం ఉన్నాను కాబట్టి. ఒక లోక సంబంధం, ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్ నమ్మకం ఉంటే అన్ని దీవెనలు ఉన్నప్పుడు, ఆత్మ సంబంధంగా నువ్వు నమ్మకంగా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించడా, దేవుడు నిన్ను ఆశ్రయించడా, దేవుడు నీకు ఉద్యోగమేడా, దేవుడు నీకు పెళ్లి చేయడా, దేవుడు నీకు డబ్బులేడా, ఇస్తాడు. ఎదురు చూడాలి, నమ్మకత్వంలో నమ్మకంగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తే, అక్కడ ఒక మనుష్యుడు దేశాంతమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఇంకొకనికి 1 తలాంతు ఇచ్చి అతను దేశాంతరం వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఈ 5 తలాంతుల వాడు
5 తలాంతులు ఎలా సంపాదించాలని తిరిగి తన దాసునికి లెక్క చెప్పాలి కాబట్టి గడగడ వణుకుతూ భయపడుతూ ఆ పని మీద ఉన్నాడు. 2 తలాంతులోడు కూడా అదే పని మీద ఉన్నాడు. అయితే 3వ తలాంతులోడు ఏం చేశాడంటే ఆ తలాంతులను తీసుకెళ్లి భూమిలో పూడ్చిపెట్టాడు. ఈరోజు కూడా చూడండి, దేవుని బిడ్డలకి దేవుడు ఆత్మవరాలు ఇచ్చాడు, తలాంతులు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి వాని సామర్థ్యం చొప్పున దేవుడు తలాంతులు ఇస్తాడండి. శక్తి సామర్థ్యం కలిగిన వాడికి ఎక్కువ ఇస్తాడు, లేనోడికి తక్కువ ఇస్తాడు. అయితే ఇక్కడ మనం బాధపడకూడదు. 5 తలాంతులు 2 తలాంతులను చూసి నాకు 5 తలాంతులు వచ్చినాయి, నీకు 2 వచ్చినాయని లేకపోతే అతను ఉప్పొంగిపోలేదు. 2 తలాంతులోడు 5 తలాంతులను చూసి ఈర్ష్యపడలేదు. ఇద్దరు నమ్మకంగా పనిచేస్తున్నారు. దేవుని నమ్ముకున్న వారికి దేవుడు తలాంతులు ఇస్తాడండి. అఫ్ కోర్స్ నువ్వు పాటలు పాడే తలాంతు ఉండొచ్చు, వాక్యం చెప్పే తలాంతు ఉండొచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే తలాంతు ఉండొచ్చు, స్వార్థ చెప్పే తలాంతు ఉండొచ్చు, చక్కగా మందిరం అలంకరించే తలాంతు ఉండొచ్చు, ఈ రీతిగా షూటింగ్ చేసే తలాంతు ఉండొచ్చు, లేకపోతే ఎడిటింగ్ చేసే తలాంతు ఉండొచ్చు. ఎన్నో రకాల తలాంతులు దేవుడు ఇస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడు. అయితే నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒక ఆమెను అడిగాను, ఏమమ్మా నువ్వు ఈ మధ్య చర్చిలో పాటలు పాడటం లేదు, అతను సరిగా తబలా ప్లే చేయడం లేదు, అందుకని నేను ఆపేశాను. అతను తబలా ప్లే చేయకపోతే నువ్వు పాడకూడదా? అతను తబలా ప్లే చేయకపోతే ఇంకొకరిని ప్లే చేపిస్తాడు దేవుడు. చేపాడా? నా నోరు కూడా చాలా మంది నొక్కేయాలని చూసినారు. నేను పాట పాడుతుంటే ఒక దుర్మార్గు దుష్టుడు ఉండేవాడు ఇంతకుముందు చర్చిలో. సౌండ్ తగ్గించేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు, ఎన్నో చేశాడు. ఏ రోజు కూడా నేను గురించి వెళ్ళవాడిని, వాడి మీద గొడవకు పోలేదు. దేవుడు పెట్టిన పరీక్ష. ఓకే, ఒక దేవుడే నన్ను వాడుకోవాలనుకున్నప్పుడు మనిషి ఎక్కడ అడ్డం పడతాడు చెప్పండి? యెహోవా కార్యం చేయగా దాన్ని ఎవడు తిరిపివేయగలడు? ఈరోజు చాలా మంది మనుషులను బట్టి తలాంతులు పూడ్చిపెట్టుకుంటున్నారండి. ఈరోజు మాట్లాడేది దేవుడే. పాస్టర్ మీద అలిగి పాట పాడుకుంటారు, పాస్టర్ మీద అలిగి ప్రార్థన చేయరు, పాస్టర్ మీద అలిగి సేవవారు. అతనితో నీకెందుకండి? ఎవడు నీ కొరకు సిలువలో రక్తం చిందించింది? ఎవడు నీ సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టింది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కదా. పాస్టర్ పెట్టాడా? బిలీవర్ పెట్టాడా? ఎవరు పెట్టాడు ప్రాణం? ఎవరి కొరకు నువ్వు పాట పాడాలి? ఎవరి కొరకు నువ్వు సేవ చేయాలి? దేవుడి కొరకు. దేవుడు నీకు తలాంతు ఇచ్చాడు, జాగ్రత్త, ఊడ్చిపెట్టద్దు. ఒకరోజు నేను లెక్క అడతాడు, నీకు ఒక తలాంతు ఇచ్చాను, అనేక మంది ఆత్మను రక్షించడానికి ఏం చేసావు? అది నీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాను, ఏం చేసావు? నీకు వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాను, ఏం చేసావు? నీకు అద్భుతాలు చేసే తలాంతు ఇచ్చాను, ఏం చేసావు? నీకు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే తలాంతు ఇచ్చి ఏం చేసావు? ఎస్, వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ యూ. డూ యు హ్యావ్ ఆన్సర్? జవాబుందా? చాలా మందిని పరిశీలించినప్పుడు ఈరోజు ఎలా ఉన్నారంటే క్రైస్తవులు అలిగి చర్చికి ముగిచ్చేసే వాళ్ళైతే అలిగి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయకుండా ఉంటే ఏమయ్యా చర్చికి రాలేదు, లాస్ట్ వీక్ నాకు పాటకి ఇవ్వలేదండి, అందుకని నాకు చర్చికి రావడానికి మనసు లేదండి. నో, యూ హ్యావ్ టు కమ్ టు చర్చ్. నువ్వు రావాలి. దేవుడు మార్గాలు ఓపెన్ చేస్తాడు. మీకు తెలుసు తెలీదు, నా జీవితాన్ని మార్చేసిన నా భార్యకి దేవుడు ఒక తలాంతు ఇచ్చింది, ఒకటే. ఏందో తెలుసా? మీరందరూ ఈ టీవీలో పాటలు వింటుంటారు. నీ ప్రేమ ప్రభు, నీ ప్రేమ అనే పాట, ఏసయ్య ఏసయ్య అనే పాట, ఆనందమే ఆనందం అనే పాట, వివాహము గాను, అన్నీ నా భార్య పాడిన పాటలు. నేను రాశాను, ఆ పాటలు పాడింది. ఒకప్పుడు తన యవన జీవితంలో ఉన్నప్పుడు, తన తల్లిదండ్రులు పట్టించుకున్నప్పుడు, తన అన్నదమ్ములు పట్టించుకున్నప్పుడు, తన బంధువులు పట్టించుకున్నప్పుడు ఆమె దేవుడిచ్చిన తలాంతుకి భయపడిందండి. ఎన్నో బాధలు పడింది. ఆ చర్చిలో ఎన్నో ఇబ్బందులు పడింది. ఒకసారి పాటకిస్తారు, ఒకసారి పాటకిస్తే ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా ప్లే చేయరు, ఒకసారి మైక్ లాగేస్తారు, ఒక సౌండ్ తగ్గించేస్తారు. ఎందుకంటే ఆ చర్చిలో ఆ యొక్క సౌండ్ సిస్టము, ఆ యొక్క తబలా ప్లే చేసే వ్యక్తి వాళ్ళ అక్క ఉంది. ఆ అక్కకే పాటలు పాడాలి, కానీ ఇంకెవరు పాడకూడదు. అందుకని మిగతాలో ఉన్న పాటలు బాగా పాడుతున్నారంటే అతను డిస్టర్బ్ చేసేవాడు. ఆడొక సైతాన్. కానీ నా భార్య ఏ రోజు కూడా కంప్లైంట్ చేయలేదు, ఏ రోజు కూడా చర్చి ముగించలేదు. పిలిస్తే పాట పాడేది, ఆత్మలో మీకు తప్పుడు కాముకుంటేది. ప్రైజ్ ది లార్డ్. ఒక తలాంతు ఎంత ఆశ్రయించిందంటే ఆమెని, నన్ను దేవుడు పెళ్లి చేసే స్టేజ్కి తీసుకొచ్చింది. ఎప్పుడైతే దేవుడు నన్ను ఆమెకు జతపరిచాడో, ప్రియమైన సహోదరి ఆశ్చర్యం. నేను మొట్టమొదటి చర్చికి వెళ్ళి చర్చికి వెళ్ళేవాడిని కాదు, నేను బిలీవర్ని కాదు. నా భార్యను బట్టి చర్చికి వెళ్ళి, నా ప్రవర్తన పద్ధతిని బట్టి వెళ్ళిన తర్వాత పాస్టర్ నన్ను పిలిచి పర్మిషన్ అడిగాడయ్యా, నీ భార్య పాట పాడొచ్చు. నాకు తెలియదు నా భార్య పాట పాడుతుందని. నేను అన్నాను, సరేనండి అని చెప్పాను. ఆమె పాట పాడుతూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చి, పాటలు పాడితే కన్నీళ్ళు రావాలండి, పాటలు పాడితే హృదయం ఉప్పొంగాలి. కొంతమంది పాడతారు సినిమా పాటలాగా.
అన్ని పాటలు అంటారు, రాగయుక్తంగా పాడతారు, అబ్బో బల మధురంగా పాడతారు. అవి కాదు, ఆత్మ సంబంధం పాట మనిషిని కదిలించాలి, హృదయంలో నుంచి కన్నీళ్లు తెప్పించాలి, మనిషిని సంతోషపరిచే పాటలు పాడాలి. అది నిజమైన తలాంతు. ఈరోజు దెయ్యం పాటలకి దేవుని పాటలకి తేడా లేకుండా అయిపోయింది. మిక్స్ చేస్తున్నారు, మింగిల్ చేస్తున్నారు, రకరకాలుగా పొల్యూట్ చేస్తున్నారు దేవుని పాటల్ని. వాటిని తలాంతులు అన్నారు, వాటిని దెయ్యం తలాంతులు అంటారు. దెయ్యం కూడా ఇస్తుంది రకరకాలుగా పిచ్చి పిచ్చి తలాంతులు. అవి కాదు, దేవుడిచ్చే తలాంతులకి విలువ ఉన్నది. నా భార్య తనకిచ్చిన పాటతో నమ్మకంగా ఉంది కాబట్టి దేవుడు నన్ను తనకి వివాహం చేయించాడు. ఎప్పుడైతే నేను తన జీవితంలోకి ప్రవేశించాను, తన ద్వారా ఎప్పుడైతే దేవుడిని నేను తెలుసుకున్నానో, వెంటనే నాకు దేవుడు తలాంతీయడం మొదలుపెట్టాడు. ఎందుకు తెలుసా? ఆమె పాడే చర్చిలో ఆమెకు ఒక పాట ఇచ్చేవాళ్ళు క్యాసెట్లో, ఆ పాట కూడా ఇవ్వకుండా ఆపేసాడు ఆ పాస్టర్. ఎందుకో వాళ్ళ కుటుంబ సభ్యులను బట్టి 3 పాటల క్యాసెట్ ఇచ్చిన మీరు వినుంటారు. నెల్లూరులో కూడా ఆకాశ మేఘాలలో అరుదించు యేసయ్యా, ఈ పాట నా భార్య పాడింది. ఆ తర్వాత నాకు పాటలు ఇవ్వలేదు. నాకు పాటలు ఇవ్వడం లేదని మేము పోయి గొడవలు లేదు, నా భార్యకి ఇవ్వలేదని మేము కాముకున్నాం. ఏం చేశాడు తెలుసా? దేవుడు నాకు పాటలు ఇచ్చాడు, నేను రాశాను, నా భార్య పాడింది. ఇప్పుడు ఒక్క క్యాసెట్లో 4 పాటలు పాడుతున్నా, అవసరం 10 కూడా పాడతాను. ఎవడా ఏమండి? నేను వాడుకోడు, దేవుడు వాడుకుంటాడు. నమ్మకంగా ఉండాలి. చూడండి, దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 8వ వచనంలో, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపును నిదానించి చూచును. నమ్మకంగా ఉండేవాళ్ళతో దేవుడు మాట్లాడతాడండి. మామూలుగా కాదు, ముఖాముఖిగా మాట్లాడతాడు. నమ్మకంగా ఉంటే మాట్లాడాలి, మాట్లాడతాడు. ఆయనకు కావాల్సిన నమ్మకత్వం. 100 రూపాయలు ఇస్తాడు నీకు, 100 రూపాయలు చెక్ చేస్తాడు. నువ్వు నమ్మకున్నావా? 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు దేవుని సేవ ఖర్చు పెడుతున్నావా? 1,00,000 రూపాయలు ఇస్తాడు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టావా? 10. ఎందుకు ఇవ్వండి డబ్బులు? కొంతమంది డబ్బులు ఇస్తే నేను సేవ చేయను అంటారు, ఇచ్చిన తర్వాత దాచుకోవడం మొదలు పెడతారు. ఇశ్రాయేలుకి చెప్పాడు, ఇదిగో నేను మన్నాను కురిపిస్తున్నాను, 6 రోజులు మాత్రమే సమకూర్చుకోవాలి. 6 రోజులు 7వ రోజు సమకూర్చుకుంటే అది కుళ్ళిపోతుందని చెప్పాడు. వీళ్ళు 7వ రోజు కూడా సమకూర్చుకున్నారు, కుళ్ళిపోయింది. నమ్మకం పోయింది, నమ్మకత్వం లేదు. ఆహారంలో నమ్మకత్వం లేదు, వస్త్రాల నమ్మకత్వం లేదు. అందుకనే అవి లేక జనాలు అల్లాడిపోతున్నారు. మోషేని దేవుడు అన్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. చూడండి, 5 తలాంతులు కలిగిన వ్యక్తి తన కష్టపడి ఎన్నో అవమానాలు పడినా, ఎన్నో నిందలు వచ్చినా 5 తలాంతులు చేశాడు. ఈ 5 తలాంతులు దేవునికి సాదృశ్యంగా ఉందంటే 5 మంది ఆత్మలకి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, హల్లెలూయా. నీ తలాంతుల ద్వారా ఇంకా తలాంతులు కలిగిన వాడిని సంపాదించాలి. 2 తలాంతులోడు 5 తలాంతుల వాడిని చూసి ఈర్ష్యపడకుండా, ఆ 2 తలాంతులోడు 2 తలాంతులు సంపాదించడానికి ప్రయాసపడి 2 తలాంతులు సంపాదించాడు. ఒకసారి చదువుదాం, చూడండి 20వ వచనంలో, అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించినను. అతని యజమానుడు, బా నమ్మకమైన మంచు దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాల్పొంపులు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించుదనని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కూడా కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంగా పాల్పొందమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీ విత్తన చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చువాడును, కఠినైన వ్యక్తివని ఎరిగి నేను భయపడి వెళ్ళి తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకుని చెప్పినప్పుడు అతను ఏమన్నాడు? ఇతని చీకటి కొట్లోకి తోసేయమని చెప్పాడు. ఈరోజు భూమి మీద నీకు అనుగ్రహించిన ఆయుష్ ఎందుకంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ గాడ్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు ఎర్న్ సోల్స్ ఫర్ గాడ్.
దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి. దాని కొరకు నీకు దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఈ వాక్యం ఏంటన్న ప్రియమైన సహోదరి సహోదరుడా, తలాంతులు నీకు దేవుడు అనుగ్రహించుంటే ఆ తలాంతులను బట్టి నువ్వు దేవుడిని మహిమపరిచి ఇంకా తలాంతులు సంపాదించుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఆత్మల సంపాదన విషయంలో నువ్వు మరి ప్రయాసపడినప్పుడు దేవుడు ఇంకా తలాంతులు నీకు ఇస్తున్నాడు. ఒక పాట పాడే తలాంతం అనుకో, నీకు వాక్యం చెప్పే తలాంత ఇస్తాడు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి తలాంత ఇస్తాడు, అద్భుతాలు చేసి తలాంత ఇస్తాడు. సంపాదించుకో, కష్టపడి సంపాదించు. దేవుడు రేపు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని పరలోకంలో దేవదూతలు ఎదుటి నిన్ను కాంప్లిమెంట్ ఇవ్వాలి. మనుషులు ఎదుటి కాదు. ఈ లోకం మనుషులు ఎదురుగా పొగడతారు, వెనక మాట్లాడతారు. బట్ దేవుడు పరలోకంలో పొగడతాడు. వద్దని కాంప్లిమెంటు దేవదూతల సమక్షంలో. ఇదిగో చూడమ్మా, ఇప్పుడు ఎన్నో కష్టాలు పడి నేను ఇచ్చిన రక్షణను పోగొట్టుకోకుండా అనేక మంది ఆత్మలు సంపాదించాడు. తనకు నేను ఇచ్చిన తలాంతులతో అనేక తలాంతులు సంపాదించాడు. తనకు ఇచ్చిన తలాంతుల్ని నమ్మకంగా వాడుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను ఒకరోజు దేవదూతలు ఎదుటి దేవుడు పొగడతాడు. తీసుకో కాంప్లిమెంటు. ఈ లోకంలో చచ్చిపోయే వాళ్ళు పొగడతారు, అదొద్దు. సజీవులు పొగిడే రోజులు రాబోతున్నాయి. సజీవులు నిన్ను స్తుతిస్తారు. అవును, సజీవుల సంఘములో, సజీవుల సముఖములో నిన్ను పిలిచి బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని పిలిపించుకోవాలి. కాబట్టి ఇటువంటి మనసు కలిగి ఈ భూమి మీద ఉండగా ఎవరికొకరు గురించి భయపడకుండా, దిగులు పడకుండా, లేకపోతే సిగ్గుపడకుండా, లేకపోతే ఈర్ష్య పడకుండా, లేకపోతే అలగకుండా దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏదైతే ఉందో, వాక్యం చెప్పే తలాంత్ ఉందా, పాట పాడే తలాంత్ ఉందా, ఆత్మలు రాబట్టే తలాంత్ ఉందా, వాయిద్యములు వాయించే తలాంత్ ఉందా, దేవుని పరిచర్య కలిగిన ఏ తలాంత్ అయినా సరే ఎవరిని చూసి అలిగి దాన్ని భూమి లోపల పూడ్చిపెట్టకుండా కష్టపడి దేవుని కొరకు శ్రమపడు. ఒకరోజు నిన్ను దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలని పేరు పిలుస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ బిడ్డని దీవించి ఆశ్రయించి చెప్పబడిన వాక్యములో నా యొక్క గద్దింపును అర్థం చేసుకుని, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడన్నావు. అవును ప్రభు, అతను రాజ్యంలో నమ్మకంగా ఉన్నాడు, లోకంలో నమ్మకంగా ఉన్నాడు, సేవలో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి అతనితో ముఖాముఖిగా మీరు మాట్లాడినారు. అవును ప్రభు, అతను రాణి కుమారుడయ్యండి కూడా ప్రభు నమ్మకంగా జీవించాడు. కాబట్టి అతనిని బయటకు పిలిచి ఇశ్రాయేలు మీద నాయకుడిగా మీరు ఎన్నుకున్నారు. ఎవరైతే నమ్మకం ఉంటారో వారిని మీరు నాయకుల్ని చేస్తారు, గొప్పవారిని చేస్తారు. లోకంలో గనులకు కలిగిన పేరు వాళ్ళకి పెడతారు. కాబట్టి ప్రభువా, నమ్మకత్వం కలిగి ఈ లోకంలో ప్రభువా మీరు ఇచ్చిన తలాంతులు మేము పూడ్చిపెట్టుకున్నాం. రేపు ఒకరోజు లెక్క అడుగుతావు. కాబట్టి మేము ప్రభు గడగడ వణుకుతూ మా రక్షణ జీవితాన్ని కొనసాగిస్తూ రేపు దేవదూతల సముఖంలో బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలని మేము పిలిపించుకున్నట్టుకు ఆత్మ సహాయంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్యం విన్నారు కదా. ఈ వాక్యముల సారాంశం గ్రహించి, వాక్యముల గద్దింపులను గ్రహించి ఆ రీతిగా మీరు జీవించాలని ప్రభు పేరు కోరుకుంటూ యేసు నామములో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రేమా ప్రేమా నీ కల్వరి ప్రేమా, ప్రేమా ప్రేమా నీ మరువలేని ప్రేమా. శాశ్వతమైనది నీ ప్రేమ, నీ ప్రేమ ప్రభు, నీ ప్రేమ మార్పు లేనిది నీ ప్రేమ. నీ ప్రేమ ప్రభు, నీ ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ, నీ ప్రేమ ప్రభు, నీ ప్రేమ మార్పు లేనిది నీ ప్రేమ.
రక్షణ ఇచ్చింది నీ ప్రేమ, గాయాలు పొందింది నీ ప్రేమ, నాకు స్వస్థతనిచ్చింది నీ ప్రేమ. రక్తము చిందింది నీ ప్రేమ, నాకు రక్షణ ఇచ్చింది నీ ప్రేమ, గాయాలు పొందింది నీ ప్రేమ, నాకు స్వస్థతనిచ్చింది నీ ప్రేమ. కల్వరి గిరి వరకు సిలువను మోసింది నీ ప్రేమ, నిందల పాలవుతో నిత్య రాజ్యాన్నిచ్చింది నీ ప్రేమ. కల్వరి గిరి వరకు సిలువను మోసింది నీ ప్రేమ, నిందల పాలవుతో నిత్య రాజ్యాన్నిచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ, నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, మార్పు లేనిది నీ ప్రేమ. అభిషేకించింది నీ ప్రేమ, ఆత్మవరాలనిచ్చింది నీ ప్రేమ, తలాంతులిచ్చింది నీ ప్రేమ, నన్ను తలగా మార్చింది నీ ప్రేమ. అభిషేకించింది నీ ప్రేమ, ఆత్మవరాలనిచ్చింది నీ ప్రేమ, తలాంతులిచ్చింది నీ ప్రేమ, నన్ను తలగా మార్చింది నీ ప్రేమ. తల్లి మరచిన గాని నేను మరువనన్నది నీ ప్రేమ, తండ్రి విడచిన గాని నేను విడవనన్నది నీ ప్రేమ. తల్లి మరచిన గాని నేను మరువనన్నది నీ ప్రేమ, తండ్రి విడచిన గాని నేను విడవనన్నది నీ ప్రేమ. నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ, నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, మార్పు లేనిది నీ ప్రేమ.